పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ గవర్నర్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గూండాల దాడి, పోలీసుల ఏకపక్ష ధోరణి, పలు అంశాలపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్. అనుశ్రీ, స్థానిక సంస్థల సంబంధించిన జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏదైతే టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ను కలిశారు. ప్రస్తుతం గవర్నర్కు ఏదైతే ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతోంది. శాసనమండలి విపక్ష నేత ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ, ఆయన నేతృత్వంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, అలాగే ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, అలాగే మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో లేళ్లాపిరెడ్డి, వీరంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక బృందంగా వెళ్లి గవర్నర్ను కలిసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గడిచిన ఏదైతే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ చేసిన అరాచకాలపై ప్రధానంగా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎందుకంటే నిన్న కూడా పులివెందుల్లో జరిగిన ఘటన చూసుకున్నాము. ఎమ్మెల్సీ ఎవరైతే రమేష్ యాదవ్ ఉన్నారో ఆయన మీద టీడీపీ గుండాలు చేసిన దాడి చాలా దారుణం అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 కార్లలో వచ్చి రమేష్ యాదవ్తో పాటు అలాగే మరొక వైసీపీ నేత రాముపై కూడా వారంతా కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేవు. తిరిగి వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇటు 10వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి, అలాగే 12వ తారీఖున పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలన్నింటినీ కూడా ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి రక్షణ కల్పించాలి. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ అప్పుడు పూర్తిగా సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి. పటిష్టమైన పోలీసుల భద్రత, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలకు రక్షణ కల్పించాలనేది వారు తమ ఫిర్యాదు ద్వారా గవర్నర్ను కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఇప్పటికే అనేక మార్లు ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎవరైతే నీలం సాహ్ని ఉన్నారో, ఆమెకు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఈ గడిచిన వారం రోజులుగా చూస్తుంటే గనక ఇటు పులివెందుల కావచ్చు, అలాగే రామకుప్పం లేదంటే కొండెపి ఈ ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి అక్కడ నామినేషన్లు జరిగిన క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద టీడీపీకి సంబంధించిన గూండాలు ఏ తరహాలో దాడి చేశారు, వారిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది ప్రధానంగా తమ ఫిర్యాదు ద్వారా గవర్నర్ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకువెళ్లిన పరిస్థితి కనబడుతోంది. గవర్నర్ కూడా సానుకూలంగా స్పందిస్తారు అని వారు ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిసారి కూడా ఎన్నికలు అంటే గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా టీడీపీ పార్టీ చేసిన ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జరిగిన ఎన్నికలు ఏదైతే తిరువూరుకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో ఎంత దారుణంగా వ్యవహరించారు. దాదాపుగా రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడేలాగా చేశారు. హైకోర్టు సూచనలు చేసినా వారు పట్టించుకోకుండా ఒక దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. ఇలా ప్రతిసారి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, అలాగే టీడీపీకి అనుకూలంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు పూర్తిగా టీడీపీ చెప్పినట్టే వింటున్నారు. ప్రతిపక్ష నేతల పట్ల బాగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వారు ప్రధానమైన ఆరోపణ. ఈ అన్ని నేపథ్యంలో వీటిలన్నింటి నేపథ్యంలో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు రక్షణ కల్పించాలి, అలాగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని చెప్పి గవర్నర్ వైఎస్ఆర్సీపీ నేతలంతా కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.